ఇంతవరకు అల్లరి పిల్లలు మాకు తెలుసు, కానీ ఇంత అల్లరి చేయటం, ఇంత అల్లరి పిల్లల్ని చూడటం అనేది మాకు కూడా తెలియదు అని చెప్పారు వాళ్ళు. ఎక్కడున్నాడు కృష్ణుడు అని పాపం యశోద గారు కూడా చూసింది. చూస్తే ఎక్కడో లేడు, దాక్కున్నాడు వెనకాలే. దాక్కున్న వాడిని చూస్తే అమాయకంగా మొహం పెట్టున్నాడు. ఇన్ని కంప్లైంట్లు చెప్పిన వాళ్ళు చెప్పినవి ఏవి ఈ నెత్తి మీద పడనే పడవు అన్నట్టున్నాడు. అనే పాపం వాళ్ళు కూడా చెప్పారు, చూడమ్మా మీ అబ్బాయి తెలివితేటలు చూడు, ఏమీ తెలియనివాడు, ఏమీ ఎరగనివాడు, అసలు అల్లరంటే తెలియనివాడు ఎలా చూస్తున్నాడో అలా చూస్తున్నాడు కదా, నీ దగ్గరికి వచ్చేసరికి పాపం చాలా అమాయకంగా ఉన్నాడు, పాపం మీ ఇంట్లో అల్లరి చేయడు కదా, నీకు వీడు అల్లరి చేస్తాడని తెలియదు కదా, వాడు మొహం చూడు, అమాయకం మొహం చూడు, చేసే పనులు మాత్రం మా ఇంటికి వచ్చి చూడు అని చెప్పారు. ఈ రకంగా స్త్రీభి, అసలు గోకులంలో ఉండే స్త్రీలందరూ కట్టకట్టుకుని వచ్చి ఆ అల్లరి తలుచుకుని భయపడుతూ సభయ, ఆ భయానికి కళ్ళన్నీ చెదిరిపోగా, అందరి కళ్ళు ఇలా చెదిరిపోగా సభయ నయన, ఆ చెదిరిన ఆ కళ్ళతో వాళ్ళ ముఖ సౌందర్యం అనేది ఇంకా ఎక్కువైపోగా శ్రీముఖ, అందమైన ముఖాలతో ఆలోకినీభి, చూస్తూ, ఎవరిని చూస్తూ, వెనకాల దాక్కున్నటువంటి చిన్ని కృష్ణుడినే చూస్తూ వాళ్ళందరూ చెప్తూ ఉంటే వ్యాఖ్యాతార్థ, అందులో ఏవేవో మనసులకి తోస్తున్నాయి, వీడికి ఏవేవో తోస్తున్నాయి, కానీ ఏం తోస్తోంది అని ఆవిడకే క్లారిటీ లేదు, చేసేది ఏమీ లేక ప్రహసిత ముఖి, హాయిగా నవ్వుతూ కూర్చుంది. అవునా మా అబ్బాయి ఎలా చేశాడా, అల్లరి చేశాడా అని నవ్వేసింది. నవ్వేసి అందరినీ ఏదో మాటలు చెప్పి పంపించేసేసింది మొత్తం మీద. ఇటువైపు తిరిగి, నాయన ఇంకోసారి అల్లరి చేయొద్దు, ఎవరింటికి వెళ్ళొద్దు, ఒకవేళ పగలగొట్టదలుచుకుంటే మన ఇంట్లోనే పగలగొట్టు అని చెప్దామని పిల్లవాడి వైపు చూసింది. ఆ అమాయకపు మొహం చూస్తే ఈవిడి కనీసం ఎందుకురా ఈ అల్లరి చేశావు అని అడగాలని కూడా అనిపించలేదు, కనీసం ఒక్క మంచి మాట చెప్దామని కూడా అనిపించలేదు. ఆ క్షణంలో ఒక రకమైన మాయావేశానికి లోనైపోయి, చిచి నా పిల్లవాడు అల్లరి చేసి ఉండడు, వీళ్ళే ఏదో చెప్తున్నారు, నాకు లేక పిల్లవాడు పుట్టాడు కాబట్టి వీళ్ళందరికీ ఈర్ష్య, అసూయ అని ఏవేవో భావాలు వచ్చి, చిచి ఇదేం చేయలేదు, ఈ పిల్లవాడిని మనం అనటం ఎందుకు, అసలు పిల్లలు అంటే అల్లరి చేయకుండా ఉంటారా, అల్లరి చేయకపోతేనే పిల్లల్ని సందేహించాలి కానీ అల్లరి చేసే పిల్లల్ని సందేహించక్కర్లేదు అని ఏవేవో అనుకుని అసలు అడగలేదు, అడగాలని కూడా అనుకోలేదు. ఆ అమాయకపు మొహాన్ని చూస్తూ ఈవిడ కూడా కూర్చుండిపోయింది.